స్టార్ హీరో ఎన్టీఆర్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా రూపొందిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దీన్ని ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని అన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. భారతీయ సినిమా గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. అందులో ఎన్టీఆర్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా బాలీవుడ్ మీడియా తెలిపింది. స్క్రిప్ట్ విని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారని, ఈ కథ భారతీయ సినిమా పుట్టుక, అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపనుందని, ఈ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, టీం మొత్తం దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్టులో కనిపిస్తారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్లో 4 సినిమాలున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్, అలాగే వార్ 2తో బాలీవుడ్లోకి ఎంట్రీ, దీని తర్వాత దేవర 2 ఉంది. అలాగే తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీటి వరుసన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా చేరింది.